ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మనిషి తన జీవితం అంతా కూడా ఇతరులను సంతోషపెట్టాలని ప్రయాసపడుతూ ఉంటాడు, పరుగులు పెడుతూ ఉంటాడు. ఒక బిడ్డ తన తల్లిని సంతోషపెట్టాలని అనేక మార్లు తన యొక్క కోరికలను చంపుకుంటాడు. అలాగే ఒక విద్యార్థి తన యొక్క ఉపాధ్యాయులను సంతోషపెట్టాలని ఎంతో ప్రయాసపడి చదువుతూ ఉంటాడు. అలాగే ఒక భర్త తన భార్యను సంతోషపెట్టాలని ఎన్నో తన యొక్క కోరికలను చంపుకొని తన ఇష్టానుసారంగా జీవిస్తాడు. అలాగే ఒక తండ్రి తన కుమారులను సంతోషపెట్టాలని తన అవసరతలు కూడా మానుకొని తన బిడ్డలకు ఏదో అందించి తృప్తి పొందుతూ ఉంటాడు. ఈ రీతిగా మనిషి జీవితం అంతా కూడా మరి తన పొరుగువారిని, తన కుటుంబస్తులను, తన చుట్టూ ఉన్న సమాజాన్ని సంతోషపెట్టడానికే జీవితం అంతా వెచ్చిస్తూ ఉంటాడు. అయితే బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. నేనిప్పటికిని మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తువాడను కాకపోవుదును. ప్రియమైన వాళ్ళారా, అపోస్తులుడైన పౌలు ఈ మాటలు సెలవిస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, యేసు ప్రభువుని ఎరిగిన నేను, క్రీస్తు ప్రభువుని తెలుసుకున్న నేను, నిజ రక్షకుడెవరో, మనల్ని నిత్య జీవానికి నడిపించేదెవరో తెలుసుకున్న నేను ఇప్పుడు కూడా, అంటే పూర్వం లోకంలో ఉన్నప్పుడు ఎలాగైతే ఇతరులను సంతోషపెడుతూ ఇతరుల సంతోషం కోసము నా యొక్క ఆలోచనలు, తలంపులు అన్నీ వదులుకొని వారి కోసము జీవించానో, ఇప్పుడు ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా, నిజదేవుని తెలుసుకున్న తర్వాత కూడా నేను ఇతరులను సంతోషపెట్టడం కోసమే జీవిస్తూ ఉన్నానంటే నేను ఆత్మీయ స్థితిలో క్రీస్తు వాడను కాను అని చెప్తా ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, మనము ఇప్పటికీ కూడా ప్రభువు మన కొరకు చేసిన త్యాగము తెలుసుకొని, మన కొరకు కార్చిన రక్తము, మన కొరకు పెట్టిన ప్రాణాన్ని మనము తెలుసుకొని కూడా ఇంకనూ సంతోష పెట్టాలని మనుషుల వైపే చూస్తూ ఉంటే, మనుషులనే సంతోష పెట్టే పనిలో మనం ఉంటే మనము దేవుని బిడ్డలము కాము అని వాక్యము సెలవిస్తూ ఉంది. జాగ్రత్త సుమ. మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుని ఎరిగిన మనము మనుషులను సంతోష పెట్టడం మానివేసి ప్రభువుని సంతోష పెడదాం. ఆయన చిత్తానుసారంగా జీవితాన్ని కొనసాగిద్దాము. ఆయన కృపలో ముందుకు సాగిపోదాం.